మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారనమాట. గెస్ట్లకి ఇచ్చే మేము ఐటమ్స్ ఏంటో చూద్దామండి. ఇది చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసి చేసిన సుజీ రవ్వతో చేసిన స్వీట్ అండి. ఇది ప్రసాదం అనమాట. డ్రై ఫ్రూట్ హల్వాలాగా డ్రై ఫ్రూట్ సుజీ రవ్వతో చేసిన ప్రసాదం. ఇది చూడండి, పెండ్లము మామిడికాయ అండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ మామిడికాయ పులుపు, పెండ్లం, మామిడికాయ టేస్ట్ అయితే అద్దరిపోతుంది, ఆసం అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, నాటుకోడి విత్ పచ్చి జీడిపప్పులండి. 1 ఇయర్కి ఒకసారి వచ్చే ఈ పచ్చి జీడిపప్పులండి. చాలా వెన్నలా కరిగిపోతుందండి, తింటూ ఉంటుందండి. ఈ పచ్చి జీడిపప్పు నాటుకోడి విత్ కూర సూపర్ ఉంటుందండి, అద్దరిపోతుంది. అండ్ రసము చాలా చాలా బాగుంటుందండి. రసం కూడా బెల్లం వేసి చేస్తామండి. మాకు ఇలా వేసి చేస్తేనే చాలా ఇష్టము. మొత్తం రైస్ అంతా ఓన్లీ ఈ కర్రీతోనే తినేయచ్చండి. ఎవరికైనా ఇలా వండి పెడితే ఈ నాటుకోడి విత్ పచ్చి జీడిపప్పు కూర అద్దరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుందండి. అండ్ మన గడ్డ పెరుగండి, కూల్ పెరుగు అనమాట. అండ్ వేడి వేడి అన్నము. ఇప్పుడు ఇవి ఇలానే మనము టేస్ట్ చూద్దాము. నాటుకోడి కూర విత్ పచ్చి జీడిపప్పు కూర అండి, సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకున్న చపాతీలో తిన్న అద్దరిపోతుందండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము. ఎలా ఉంది నాటుకోడి విత్ జీడిపప్పు కూర? చాలా బాగుంది.